చూద్దాం అనుకున్నాం కదా, కూటమి అధికారంలోకి వస్తే త్రిపుల్ స్పీకర్ పదవి ఇస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అందులో భాగంగా ఆయన అభిమానులు, టీడీపీ అభిమానులు అందరూ కూడా రఘురామకృష్ణరాజుకి స్పీకర్ పదవి ఇస్తేనే బాగుంటుంది, ఆయన అయితేనే అసెంబ్లీని హ్యాండిల్ చేయగలుగుతాడు, సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఉన్న గొడవ మధ్య ఈ రైవలరీ బాగుంటుంది, చూడటానికి కూడా మంచిగా ఉంటుంది, అందరూ రఘురామకృష్ణరాజుకి స్పీకర్ పదవి ఇస్తే అని అందరూ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకి స్పీకర్ పదవి ఇచ్చేందుకైతే ఆసక్తి చూపట్లేదని అయితే మనకైతే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ సీనియర్లు ఉన్నారు కదా, అయ్యన్న చౌదరి కానీ, అయ్యన్న పాత్రుడు, బుచ్చే చౌదరి, యనమల రామకృష్ణుడు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ వీళ్ళ ముగ్గురులో ఎవరినో ఒకరిని అయితే స్పీకర్గా సెలెక్ట్ చేస్తున్నారని అయితే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు బీసీ కేటగిరీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకే స్పీకర్ పదవి ఇచ్చేందుకైతే ముగ్గు చూపుతున్నట్లేదో మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ కూటమి అధికారంలోకి వస్తే రఘురామకృష్ణరాజుకి స్పీకర్ పదవి వస్తుంది, స్పీకర్గా చూడొచ్చు అనుకున్న రఘురామకృష్ణరాజు అభిమానులకి మరియు అటు టీడీపీలో కూడా త్రిపుల్ అభిమానించే వాళ్ళకైతే ఒక రకంగా షాక్ అని చెప్పాలి. ఒక రకంగా చాలామంది రఘురామకృష్ణరాజు అభిమానులు ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజుకి వెన్నుపోటు పొడిచారు, టీవీలలో అయ్యన్న పాత్రుడి కన్నా రఘురామకృష్ణరాజు సీఎం జగన్ మీద పోరాటం ఎక్కువ చేసిండు, కాకపోతే ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి స్పీకర్ ఇవ్వకుండా అయ్యన్న పాత్రకి ఇచ్చి రఘురామకృష్ణరాజుకి వెన్నుపోటు పొడుస్తుండు అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ రఘురామకృష్ణరాజుకి స్పీకర్ పదవి అనేది ఒక అర్హమైన పదవి, ఎందుకంటే ఆయన చేసిన పోరాటానికి. కాకపోతే ఇప్పుడు ఆయనకి స్పీకర్ పదవి ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం ఆయన అభిమానులు అయితే చాలా నిరాశతో ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.